సైరా టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వార్తలు చదువుతున్నది ప్రమీలారావు. ప్రకాశం జిల్లాలో రాజకీయాలు రోజురోజుకి ఆసక్తి రేపుతున్నాయి. ఒంగోలు పార్లమెంటు పరిధిలోని 7 శాసనసభ స్థానాలకు ఇన్ఛార్జీలను నియమించే పనిలో వైకాపా నిమగ్నమైంది. ఇప్పటికే ఎర్రగొండపాలెం నియోజకవర్గానికి తాటిపర్తి చంద్రశేఖర్, కొండపికి మంత్రి ఆదిమూలపు సురేష్, దర్శికి మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, కనిగిరికి హనుమంతునిపాడు జెడ్పీటీసీ దద్దాల నారాయణ యాదవ్ను పార్టీ అభ్యర్థులుగా ప్రకటించింది. త్వరలోనే ఒంగోలు, గిద్దలూరు, మార్కాపురం నియోజకవర్గాలకు సైతం ఇన్ఛార్జీలను ప్రకటించేందుకు వైకాపా కసరత్తు చేస్తుంది. ఎర్రగొండపాలెం, కొండేపి నియోజకవర్గాల్లో ఎస్సీ సామాజిక వర్గానికి కేటాయించగా, దర్శిలో రెడ్డి సామాజిక వర్గానికి, కనిగిరిలో యాదవ సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థులను పార్టీ ఇన్ఛార్జీలుగా నియమించింది. గిద్దలూరు, మార్కాపురం, ఒంగోలు నియోజకవర్గాల్లో సైతం రెడ్డి సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థులనే ఇన్ఛార్జీలుగా ప్రకటించే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇదే తరుణంలో ఒంగోలు పార్లమెంటు అభ్యర్థిగా ప్రస్తుత ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి స్థానంలో కొత్త వారిని నియమించేలా వైకాపా అధిష్టానం ఆలోచన చేస్తుంది. జిల్లాలోని మొత్తం శాసనసభ స్థానాల అభ్యర్థులను ప్రకటించిన అనంతరం ఒంగోలు ఎంపీ అభ్యర్థి పేరును వెల్లడించేలా పార్టీ పెద్దలు భావిస్తున్నారు. పార్లమెంటు బరిలో సైతం రెడ్డి సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థినే నియమించేందుకు పార్టీ ఆసక్తి చూపుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇప్పటికే చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, రాష్ట్ర రెడ్డి కార్పొరేషన్ చైర్మన్ చింతల చెరువు సత్యనారాయణ రెడ్డి, దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ ఎంపీ సీటును ఆశిస్తూ అధిష్టానంతో పలుమార్లు భేటీ అయ్యారు. వీరిలో కనిగిరి నియోజకవర్గానికి చెందిన రాష్ట్ర రెడ్డి కార్పొరేషన్ చైర్మన్ చింతల చెరువు సత్యనారాయణ రెడ్డికి దాదాపు ఎంపీ సీటు ఖరారైనట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తుంది. దీంతో ప్రకాశం జిల్లాలోని పార్లమెంట్, శాసనసభ స్థానాలకు వైకాపా అభ్యర్థుల కేటాయింపు దాదాపుగా పూర్తయినట్లే. ఇక ప్రతిపక్ష పార్టీలైన తెలుగుదేశం, జనసేన పార్టీల విషయానికి వస్తే, జిల్లాలో వైకాపా అభ్యర్థుల ప్రకటన పూర్తయిన అనంతరం పొత్తులో భాగంగా ఉమ్మడి అభ్యర్థులను ప్రకటించేందుకు ఇరు పార్టీల అధినాయకత్వం కసరత్తు చేస్తుంది. రానున్న ఎన్నికల్లో సామాజిక సమతుల్యత పాటించేలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తుంది. జిల్లాలోని ప్రతి నియోజకవర్గంలో రాజకీయ పరిస్థితులు, సామాజిక సమీకరణాలు, ప్రజలు, పార్టీ నేతలు, క్యాడర్ అభిప్రాయాలను తెలుసుకుంటుంది. అందరికీ ఆమోదయోగ్యమైన వ్యక్తులను నియోజకవర్గ అభ్యర్థులుగా ప్రకటిస్తామని ఇరు పార్టీల అధినేతలు ఇటీవల స్పష్టంగా చెప్పిన సంగతి తెలిసిందే. ఈ మేరకు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో ఇప్పటికే పలుమార్లు సర్వేలు నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ, జనసేన పొత్తులో భాగంగా ఒంగోలు పార్లమెంట్ పరిధిలో 1 సీటు కేటాయిస్తారా లేక 2 సీట్లు కేటాయిస్తారా అనే విషయంలో ఇంకా స్పష్టత రాలేదు. 1 సీటు కేటాయిస్తే మాత్రం అది దర్శి నియోజకవర్గం నుంచి జనసేన పార్టీ అభ్యర్థి బరిలో ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. సామాజిక సమీకరణాలు, రాజకీయ పరిణామాల దృష్ట్యా ఏమైనా మార్పులు జరిగితే తప్ప గిద్దలూరు నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే ముత్తముల అశోక్ రెడ్డి బరిలో నిలవనున్నారు. అలాగే ఎర్రగొండపాలెం నియోజకవర్గం నుంచి గూడూరి ఎరిక్షన్ బాబు, మార్కాపురం నుంచి మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి, కనిగిరి నుంచి మాజీ ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి, ఒంగోలు నుంచి మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, కొండపి నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే డోలా బాల వీరాంజనేయ స్వామి పోటీ చేయడం దాదాపు ఖరారైనట్లే. ఒంగోలు పార్లమెంట్ పరిధిలోని 7 నియోజకవర్గాల్లోనూ బీసీ అభ్యర్థికి ఎక్కడా అవకాశం దక్కే పరిస్థితి లేదు. దీంతో ఆ లోటును ఎంపీ సీటుతో భర్తీ చేసేలా తెలుగుదేశం పార్టీ యోచిస్తుంది. దీంతో ఒంగోలు పార్లమెంట్ పరిధిలోని సామాజిక సమతుల్యత పాటించినట్లవుతుందని ఆ పార్టీ భావిస్తుంది. గత ఎన్నికల్లోనూ 1 సీటు కూడా బీసీలకు కేటాయించలేదు. అందువల్లే బీసీలంతా గత ఎన్నికల్లో తెదేపాకు దూరమయ్యారని, ఈసారి ఆ పొరపాటు పునరావృతం కాకుండా చూసుకోవాలని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సీట్ల కేటాయింపులో ఆచితూచి వ్యవహరిస్తున్నారు. రానున్న ఎన్నికల్లో
బీసీ ఓటర్లను ఆకర్షించేందుకు 3 ఏళ్ల నుంచే పక్కా ప్రణాళిక అమలు చేశారు. అందులో భాగంగానే ఒంగోలు పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా నూకసాని బాలాజీని నియమించారు. యాదవ సామాజిక వర్గానికి చెందిన బాలాజీ జిల్లాలోని ఇరు పార్టీల్లో ఉన్న బీసీ నేతల్లో బలమైన వ్యక్తి. బీసీల గళాన్ని ధైర్యంగా వినిపిస్తున్నారు. వైకాపా ప్రభుత్వంలో బీసీలకు జరిగిన అన్యాయాలను ప్రశ్నిస్తూ తెదేపాకు దూరమైన వర్గాలను పార్టీకి దగ్గర చేస్తున్నారు. ఒంగోలు పార్లమెంట్ పరిధిలో తెలుగుదేశం పార్టీ బలోపేతానికి నూకసాని బాలాజీ చేస్తున్న కృషిని అధిష్టానం సైతం గుర్తించింది. తెదేపా అధికారంలో ఉన్న సమయంలో పలు నాటకీయ పరిణామాల నేపథ్యంలో జిల్లా పరిషత్ చైర్మన్గా, వైస్ చైర్మన్గా బాలాజీ పదవులు చేపట్టారు. వైకాపా జిల్లా అధ్యక్షుడిగా సైతం పనిచేశారు. అనంతరం వైకాపాను వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. అప్పటి నుంచి తెలుగుదేశం పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నారు. జిల్లా రాజకీయాల్లో ఆయన అనుభవం, సేవలను గుర్తించిన తెదేపా ఈసారి ఎన్నికల్లో నూకసాని బాలాజీని పార్లమెంట్ బరిలో నిలిపేందుకు ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది. 2009 ఎన్నికల్లోనూ ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ బీసీలకు అవకాశం ఇచ్చింది. ఆ ఎన్నికల్లో ఎంఎం కొండయ్య యాదవ్ను ఒంగోలు ఎంపీగా బరిలోకి దించింది. అయితే ఆయన ప్రజలకు పెద్దగా పరిచయం లేకపోవడం, ప్రజారాజ్యం సైతం బరిలో ఉండడంతో త్రిముఖ పోరులో తెలుగుదేశం పార్టీ ఓటమి పాలైంది. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసులు రెడ్డికి 4,50,442 ఓట్లు రాగా, తెదేపా అభ్యర్థి ఎంఎం కొండయ్య యాదవ్కు 3,71,919 ఓట్లు, ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థి పిడతల సాయి కల్పనకు 1,42,303 ఓట్లు పోలయ్యాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసులు రెడ్డి 78,523 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. ప్రస్తుతం జనసేన పార్టీతో తెలుగుదేశం పార్టీ పొత్తులో ఉండడం వల్ల గతంలో ప్రజారాజ్యం పార్టీకి పోలైన ఓట్లు తెదేపా జనసేన ఉమ్మడి అభ్యర్థికి పోలైతే ఎంపీ సీటును సునాయాసంగా గెలవవచ్చని తెదేపా అధిష్టానం భావిస్తుంది. అంతేకాకుండా వైకాపా నుంచి కనిగిరిలో మాత్రమే బీసీ అభ్యర్థి బరిలో ఉన్నారు. వైకాపా ఎంపీ అభ్యర్థి సైతం రెడ్డికి కేటాయిస్తారనే ఊహాగానాలు వస్తుండటంతో మిగిలిన అన్ని సెగ్మెంట్లలోనూ అత్యధిక బీసీలు తెదేపా పార్లమెంట్ అభ్యర్థి అయిన బీసీ నేత వైపు చూస్తారని తెదేపా ఆశిస్తుంది. ప్రస్తుతానికి 2 పార్టీల నుంచి ఎంపీ అభ్యర్థులుగా వీరు బరిలో ఉంటారని తెలుస్తున్నప్పటికీ త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఇదే నిజమైతే రానున్న ఎన్నికల్లో ఒంగోలు పార్లమెంట్ బరిలో రెడ్డి వర్సెస్ బీసీ నేత తలపడనున్నారు.